సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదే కదా, మేము ఇచ్చింది కాదు కదా. 2 పిల్లర్లు గుంగినాయి అంటారు వీళ్ళు, సన్నాసి ముచ్చట్లన్నీ చెప్తారు. 2 పిల్లర్లు ఎట్లా గుంగుతాయి రా భయ్? 2 పిల్లర్లు 7 పిల్లర్స్కి ఎక్స్టెంట్ అయింది. ఆ చివర ఈ చివర అంటే 26 గేట్లు ఉన్నాయి నాగార్జున సాగర్. ఎంత 300 టీఎంసీల కెపాసిటీ నీటిని ఆపుతుంది. ఒక్కోసారి శ్రీశైలం దగ్గరికి బ్యాక్ వాటర్ పోతాయి. నాగార్జున సాగర్ని చూస్తే, విమానం నుంచి పోయి చూస్తే సముద్రం అన్నట్టు ఉంటుంది. మరి గవ్వెందుకు కుంగలేదు, గవ్వెందుకు కూలలేదు? శ్రీశైలం కూడా ఎప్పుడు నిండినా సరే ఒక ఒక చర్చ జరుగుతుంటుంది, అమ్మా శ్రీశైలంకి ఏమైనా ప్రమాదం ఉంది. ఇంతవరకు కూలలే. మరి 50 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్, 40 సంవత్సరాల పైచిలకు ఒక ప్రాజెక్ట్ అయినాయి. శ్రీరామ్ సాగర్ కూడా ఎంత కెపాసిటీ, దాదాపు నాకు తెలిసి 45 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నది దానికి. ఇవన్నీ కూలంది. కాళేశ్వరం బ్యారేజ్ కూలింది. ధవళేశ్వరం ఎన్ని సంవత్సరాల కింద కట్టింది? ప్రకాశం బ్యారేజ్ ఎన్ని సంవత్సరాల కింద కట్టింది? మరి వాటికి కూడా దాదాపు నాకు తెలిసి ఒక 80-90 గేట్లు ఉంటాయి. మరి ఎక్కడ 80-90 కూడా చివరి గేట్ అన్నా కూలాలే కదా. ఎందుకు కూలలే? కాళేశ్వరం ఎందుకు కూలింది అంటే, కాళేశ్వరం కమిషన్ల కొరకు కట్టింది కాబట్టి కక్కుర్తిపడి కట్టిండ్రు, ఆదుర్దార కట్టిండ్రు, అవగాహన లేక కట్టిండ్రు, కేవలం డబ్బుల కోసం కట్టింది కాబట్టే త్వరితగతిన అయిపోవాలి, కమిషన్లు రావాలి. ఏం చేస్తారు దాని మీద వచ్చిన 1000 కోట్లు? కొంతమంది అయితే ఇంకా భూసేకరణలకు సంబంధించి కూడా 100 కోట్ల రూపాయలు అక్కడక్కడ, దాదాపు నాకు తెలిసి కాళేశ్వరంలో సేకరించిన భూమే 12,000 ఎకరాల పైచిలుకు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడి వరకు. కాబట్టి మాట్లాడితే మిడ్ మానేర్లో పోసినాము, అది ఇక్కడిది ఎక్కడ చెప్పు, అది ఎక్కడ. ఇప్పుడు నడుస్తున్న పైపులన్నీ కూడా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వస్తున్న నీళ్ళే. అది కాంగ్రెస్ పార్టీ కట్టిందే. ఇప్పటి వరకైతే మీరే అంటున్నారు కదా, కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ని ఏం చేస్తారు, సుందిలని ఏం చేస్తారు, తొందరగా రిపేర్ చేయండి, తొందరగా. మీరు కట్టిన ఆ 3 బ్రిడ్జిలు వైబిలిటీ లేకుంటే నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసుకోరు ఫస్ట్.